హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో అండ్ స్టాక్ స్టోరీస్. ఈరోజు వీడియోలో మనం ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ముందుగా మనం ఇక్కడ చూడండి యాప్లో పైన యాప్ వ్యాలెట్ అని ఉంది కదా, యాప్ పక్కన వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే ఇలాగ వస్తుంది. ఇక్కడ మనం క్రియేట్ న్యూ వ్యాలెట్ చూడండి, క్రియేట్ న్యూ వ్యాలెట్ మీద మనం క్లిక్ చేస్తే మనకు కొత్తగా వ్యాలెట్ క్రియేట్ చేసుకుంటాం. ఆల్రెడీ వ్యాలెట్ ఎవరికైనా ఉంటే వాళ్ళు ఇంపోర్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయాలి. చూడండి, ఇది మనం కొత్తగా వ్యాలెట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ క్రియేట్ న్యూ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తాం. చూడండి, ఇక్కడ మనకి సెట్ పాస్కోడ్ అని అడుగుతుంది. ఇక్కడ పాస్కోడ్ మనం ఎంటర్ చేసుకోవాలి. అది మీకు నచ్చిన నెంబర్స్తో పాస్కోడ్ని పెట్టుకొని దాన్ని మీరు గుర్తు పెట్టుకోండి. చూడండి, ఇక్కడ నేను పాస్కోడ్ ఎంటర్ చేశాను, నెక్స్ట్ కొడుతున్నాను. ఇంకోసారి కూడా ఎంటర్ పాస్కోడ్ అని అడిగింది. మళ్ళీ సేమ్ పాస్కోడ్ని ఇక్కడ కూడా నేను ఎంటర్ చేశాను పాస్కోడ్ని. ఈ పాస్కోడ్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఆథెంటికేషన్ విత్ ఫేస్ ఐడి అని ఉంది. ఈ ఆథెంటికేషన్ విత్ ఫేస్ ఐడిని మనం ఎప్పుడు కూడా ఆన్లో ఉంచుకోవాలి. ఆన్లో ఉంచుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే, ఈ ఫేస్ ఐడెంటిటీ మనకి ఈ పాస్కోడ్ మర్చిపోయినా సరే ఫేస్ ఐడెంటిఫికేషన్ ద్వారా కూడా మనకి ఓపెన్ చేసుకోవచ్చు. మొబైల్ పోయిన వేరే మొబైల్లోని మనం ఓపెన్ చేసేటప్పుడు ఈ వ్యాలెట్ని ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు అక్కడ కూడా ఈ ఫేస్ ఐడితోని మనం ఓపెన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ కొడతాం. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే చూడండి, క్రియేటింగ్ యువర్ వ్యాలెట్ అని వచ్చింది. ఇక్కడ ఆథెంటికేట్ టు రిట్రీవ్ సీక్రెట్, ఇక్కడ మనం తమ్ము కూడా ఇచ్చేస్తున్నాం. వ్యాలెట్ సెటప్ అయిపోయింది ఆల్రెడీ. యు ఆర్ ఆల్ సెట్, వ్యాలెట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. మనకి ఇక్కడ వ్యాలెట్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనం చూడండి, కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాం. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, ఈ విధంగా చూడండి పైన మనకి వ్యాలెట్ క్రియేట్ అయింది. ఇక్కడ వ్యాలెట్ క్రియేట్ అయింది. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేస్తే వ్యాలెట్ నాట్ కనెక్టెడ్ అని చూపిస్తుంది మనకి. చూడండి, వ్యాలెట్ నాట్ కనెక్టెడ్ అని చూపిస్తుంది. మనం ఇప్పుడు ఈ వ్యాలెట్ని మనం కనెక్ట్ చేసుకోవాలంటే ఎలాగో చెప్తాను చూడండి. ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్తాము. జస్ట్ వన్ మోర్ సెటప్ టు ఫుల్లీ అన్లాక్ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అని వచ్చింది. చూడండి, ఇక్కడ మనం ఇక్కడ క్రియేట్ వ్యాలెట్ చూడండి, వెల్కమ్ కనెక్ట్ ఎంటర్ లింక్ టు ఎర్న్ హెచ్సిఎస్ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఫర్ యువర్ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ యాక్టివిటీ అని అంటుంది. ఇక్కడ మనం వ్యాలెట్ని క్రియేట్ నవ్ అని ఉంది కదా, ఇక్కడ మనం కనెక్ట్ నవ్ అని ఉంది కదా, ఈ కనెక్ట్ నవ్ మీద క్లిక్ చేస్తే మనకి వ్యాలెట్ కనెక్ట్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మన వ్యాలెట్ కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇప్పుడు మనం
చూడండి, హ్యూమన్ క్రెడిట్ స్కోర్. మనకి హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువగా మనకి ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, ఈ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది దాని గురించి స్పెషల్గా ఒక వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాక్ మనం వచ్చేయాలి. ఇక్కడ చూడండి, దీని మీద మనం క్లిక్ చేస్తే చూడండి, దీని మీద మనం క్లిక్ చేసి బ్యాక్ వచ్చేస్తే చూడండి, ఇక్కడ ఒక కోడ్ ఉంది కదా, ఈ కోడ్ ఇది నాది. నా కోడ్ ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా ఎవరైనా వ్యాలెట్ని కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ కోడ్ని అక్కడ ఎంటర్ చేసి మీరు వ్యాలెట్ని క్రియేట్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రాగా బోనస్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ట్రస్ట్ వ్యాలెట్ మరియు మెటామాస్క్ వ్యాలెట్స్ లాగా మనకి పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది మనకి చూపిస్తుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూడండి, స్వాప్ ఫ్యూచర్స్ అని ఉన్నాయి కదా, ఈ స్వాప్ మనకి ఎవరిదైనా ఎంటర్ యువర్ ఇన్వైట్ కోడ్ అని ఉంది కదా, ఈ ఎంటర్ యువర్ ఇన్వైట్ కోడ్ దగ్గర మీ ఫ్రెండ్స్ది ఎవరిదైనా కోడ్ ఉంటే ఆ కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్టర్ అవ్వాలి. లేదంటే నా కోడ్ని డిస్క్రిప్షన్లో ఇన్విటేషన్ కోడ్ పెడతాను, ఆ కోడ్ని మీరు ఎంటర్ చేసుకొని వ్యాలెట్ కనెక్ట్ చేసుకోవడం వల్ల మీరు చేసే స్వాప్లకి నేను చేసే స్వాప్ల వల్ల కూడా మీకు బెనిఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎంతో కొంత పర్సంటేజ్ మీకు కమిషన్ కింద వీళ్ళు ఇస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఈ వ్యాలెట్లో మనకి టోకెన్ ఇంటర్లింక్ టోకెన్ ఉంది, ఇంటర్లింక్ జెన్సిస్ టోకెన్ ఉంది, ఎన్ఎఫ్టీస్. మన దగ్గర ఎన్ఎఫ్టీస్ ఏమీ లేవు. హిస్టరీ, ఇక్కడ మనం ఏ ట్రాన్సాక్షన్స్ ఇప్పటి వరకు చేయలేదు కాబట్టి ట్రాన్సాక్షన్స్ ఏవి కూడా ఇక్కడ మనకి కనిపించట్లేదు. చూడండి, ఇక్కడ ఈ వ్యాలెట్లో మనం చూడండి, సెండ్ మీద క్లిక్ చేస్తే ఎవరికైనా మనం టోకెన్స్, మన దగ్గర ఉన్న టోకెన్స్ని సెండ్ చేయాలనుకుంటే చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఈ రిసీవ్ మీద క్లిక్ చేసి మనకి రిసీవ్ అడ్రస్ అని వస్తుంది. ఆ రిసీవ్ అడ్రస్ని మనం ఎవరైనా మనకి టోకెన్స్ సెండ్ చేయాలనుకున్నా, లేకపోతే మన దగ్గర వేరే ఎక్స్చేంజ్లో టోకెన్స్ ఏమైనా ఉన్నా వాటిని మనం రిసీవ్ చేసుకోవడానికి ఈ అడ్రస్ని మనం ఇస్తే ఆ టోకెన్స్ మనం తీసుకోవచ్చు. టోకెన్ ట్రాన్స్ఫర్ అండ్ రిసిప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ టిక్ మార్క్ పెట్టి చూడండి రిసీవ్ మీద క్లిక్ చేస్తే పైకి స్క్రాల్ చేసి ఇక్కడ టిక్ మార్క్ పెట్టి కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ కొడితే ఇక్కడ మనకి చూడండి, ఈ ఇంటర్లింక్ టోకెన్ అనేది మనకి ఇక్కడ ఇన్బిల్ట్ వాళ్ళదే వ్యాలెట్ కాబట్టి ఐటీఎల్ అనేది ఉంటుంది. మనం ఏవైనా కొత్తగా టోకెన్స్ అవి యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం వాటి తాలూకా అడ్రస్లతో మనం ఇక్కడ ఎంటర్ చేసుకొని ఆ టోకెన్స్ని రిసీవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఈ వీడియోలో మనకి ఇంటర్లింక్ వ్యాలెట్ గురించి తెలుసుకున్నాము. ఈ ఇంటర్లింక్ వ్యాలెట్ గురించి ఏవైనా క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను. నా నెంబర్కి వాట్సాప్ చేసి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా మన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.